గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకి మార్కెట్ ఈరోజు ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అని చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి మనకి 218 పాయింట్స్ డౌన్తో 24,795 దగ్గర క్లోజ్ అయింది. మనకి సెన్సెక్స్ కూడా మనకు వచ్చేసి 81,000 దగ్గర క్లోజ్ అయింది. 638 పాయింట్స్ మనకి డౌన్లో ఇక్కడ చూస్తున్నామండి. అండ్ మేజర్గా మీరు ఆల్ ఇండిసెస్ చూసినట్లయితే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 1.91% డౌన్తో ట్రేడ్ అయింది. అండ్ మనకి ఫీడ్ నిఫ్టీ కూడా 1.70%. సో మేజర్గా మనకి ఏంటంటే ఫైనాన్స్ స్టాక్స్ బాగా, మనకి బ్యాంకింగ్ స్టాక్స్, ఫైనాన్స్ స్టాక్స్ అండ్ ఈవెన్ మనకి మిడ్ క్యాప్ మోర్ దాన్ మనకి నిఫ్టీ కంటే ఎక్కువగా ఫాలో అవడం జరుగుతుంది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా మనం చూద్దాము. బికాజ్ మనకి ఏదైతే ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అయితే ఉన్నాయో, సో వాటి వల్ల మనం ఇప్పుడు వచ్చేసి నెంబర్ ఆఫ్ అప్డేట్స్ చూస్తున్నాము. సో వాటి వల్ల వచ్చేసి మార్కెట్లో మేజర్గా కరెక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది రేపు ఇంకా పడవచ్చా, లేకపోతే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చా, లేదా మన పోర్ట్ఫోలియో ఎలా మనం హెడ్జింగ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం మేజర్గా ఇక్కడ ఒకసారి ఆప్షన్ చైన్ డేటా గమనిద్దామండి. 24,800 దగ్గర మనకు వచ్చేసి ఇది క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ 50 వచ్చేసి 24,800 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒకసారి చూద్దాము. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఎలా ట్రేడ్ అవుతుంది అనేది చూస్తే మనకి ప్రస్తుతం వచ్చేసి యూరోప్ మార్కెట్స్ ఎలా ఉందనేది ఒకసారి గమనిద్దాము. ఓకే, సో యూరోప్ మార్కెట్స్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. మనదైతే నియర్ అబౌట్ 1% నెగిటివ్లో క్లోజ్ అయింది. సో డాక్స్ క్యాక్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది స్మాల్ రేంజ్లో. కాకపోతే ఇంగ్లాండ్ వచ్చేసి 0.5% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇంకోటి మనకి ఇది వచ్చేసి మనకి ఫ్రైడే క్లోజింగ్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది యుఎస్ మార్కెట్స్. కాకపోతే ఈరోజు యుఎస్ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతుందని చూస్తే మాత్రం మంచి నెగిటివ్లో అయితే ఈ నాస్డాక్ చూడండి ఆల్రెడీ 0.70% నెగిటివ్లో ఇక్కడ మనం చూస్తున్నాం. 0.070% నాస్డాక్. ఎస్ఎన్పి వచ్చేసి 0.54%, డౌజన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి 0.45%. సో మనకి ఇవి వచ్చేసి ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ ఏదైతే మనకి 0.80% నిఫ్టీ అనేది డౌన్ సైడ్ ట్రేడ్ అయిందో, సో ఇవి వచ్చేసి నిఫ్టీ ఈ మార్కెట్ వచ్చేసి ఇవి ఫాలో అవుతున్నాయి. సో ఈరోజు ఈ మార్కెట్స్ యూరోప్ కానీ డౌజోన్స్ కానీ యుఎస్ మార్కెట్స్ కానీ మంచి నెగిటివ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే మనము ఎలాగో ఇవి నెగిటివ్లో ట్రేడ్ అవబోతున్నాయి కాబట్టి మనం మేజర్గా ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఫ్యూచర్స్. సో మనకి స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ లోవర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మనం ఇక్కడ చూడండి న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, మనకి గోల్డ్ కానివ్వండి, అవి ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ చూడాలి. న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది మనము ఇక్కడ గమనించాలి. ఓకే, సో ఇది కాపర్ చూడండి, కాపర్ స్లైడ్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. గోల్డ్ బీస్ ఈవెన్ మనకి ఈరోజు క్రూడ్ ఆయిల్ అయితే మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. క్రూడ్ ఆయిల్ ఒకటి, సిల్వర్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ బీస్ వచ్చేసి మీరు గోల్డ్ బీస్ ఎప్పటికైనా హెడ్జింగ్ కింద పెట్టుకోండి. ఎందుకంటే ఈ వార్ యాజ్ లాంగ్ యాజ్ కొనసాగే ఎప్పుడు దాకా అయితే కొనసాగుతుందో అప్పుడు దాకా మనకి క్రూడ్ ఆయిల్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి మనకి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఇండిసెస్ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ చూద్దాము. డిమార్ట్ మనకి నియర్ అబౌట్ 200 పాయింట్స్ కరెక్షన్ జరిగింది. ఈవెన్ స్పైస్ జెట్ కానివ్వండి, సో ఐఎక్స్ కానివ్వండి, జీ కానివ్వండి, సో ఏమైతే జీ మీడియా లాస్ట్ టైం అప్పర్ సర్క్యూట్స్ ఉన్నాయి అవన్నీ ఏంటంటే మనకి ఇప్పుడు నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. మేజర్గా మొన్న ఆర్ పవర్ ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఆర్ పవర్ ఎంటర్ అవ్వచ్చానని, కాకపోతే మనం వద్దని చెప్పామండి. సో ఇది ఒక 3 సెషన్స్ నుంచి మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. రిలయన్స్ ఇన్ఫ్రా బాగా పడిపోతుంది, అది మీరు ఒకసారి చూడాలి. ఎనీహో మార్కెట్లో విపరీతమైన కరెక్షన్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ మనం ఇక్కడ నెగిటివ్లో అయితే చూస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మన ఆప్షన్ చైన్ డేటా ఒకసారి చూద్దాం. 24,800 దగ్గర మనం ఇక్కడ ట్రేడ్ చేస్తున్నాము. సో దీని తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ చూసినట్లయితే 24,900 అబోవ్ మనకి 25,000 దగ్గరే మనకి 1,93,419 1,93,419 అనేది మనం ఇక్కడ ఆప్షన్లో చూస్తున్నాము కాల్ సైడ్. ఓకే, కాకపోతే మీరు పుట్ సైడ్ వచ్చేసి మనకి 24,800 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో స్ట్రాంగ్గా 24,700 అనేది మనకు ఓఐ ఎక్కువగా బిల్ అయింది అండ్ కంపేర్డ్ విత్ కాల్ ఆప్షన్ సైడ్ కంటే పుట్ ఆప్షన్ సైడ్ ఓఐ అనేది ఎక్కువగా బిల్ అయింది. సో మనకు వచ్చేసి ఆల్రెడీ ఈ నిఫ్టీ 50 చూసినట్లయితే చార్ట్ ద్వారా 24,800 అనేది నియర్ టు ఉంది. సో ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 24,766. సో నేను ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం 24,850 లెవెల్స్ కనుక అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నేను కొంత పాజిటివ్ సెంటిమెంట్తో క్యారీ అవుతాను. నియర్ అబౌట్ మనకి 24,950 లెవెల్స్ అయితే నాకు కనిపిస్తుంది. విత్ స్టాప్ లాస్ వచ్చేసి మనకి నియర్ అబౌట్ 24,760
780 దాకా కనిపిస్తుంది. ఓకే, 24,780. లేదు లోవర్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం, ఎందుకంటే ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. ఎప్పుడైనా ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మనకు అప్ సైడ్ బ్రేక్ అవుతుందో లోవర్ సైడ్ బ్రేక్ అవుతుందో అనేది చూడాలి. అండ్ అదర్ సైడ్ వచ్చేసి మనకి అది స్టాప్ లాస్ కింద ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ సిఈ ఎంటర్ అయితే ఇది స్టాప్ లాస్ ఉంటుంది, లేదా పిఈ ఎంటర్ అయితే ఇది స్టాప్ లాస్ ఉంటుంది. సో మనకి నిఫ్టీ లెవెల్స్ అనేది మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ లాస్ట్ 2 క్యాండిల్స్ అనేది క్లియర్గా ఉంది కాబట్టి మనం ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా రేపు అనేది చూద్దాము. ఏదేమైనా కానీ నాకు రేపు 24,760 750 లెవెల్స్ డౌన్ సైడ్ నా అగ్రెసివ్ సెల్లింగ్ అయితే కనిపిస్తుంది డౌన్ సైడ్. ఓకే, సో ఎందుకంటే ఓఐ మనకు వచ్చేసి మీరు చూసినట్లయితే ఓఐ నెగిటివ్ సైడ్ బిల్డ్ అయింది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్గా మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఒకసారి మనము ఆ ఇన్సైడ్ క్యాండిల్ యొక్క లెవెల్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనకి క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అయింది. ఆ లెవెల్సే మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే 50,759 అబో, నేను వచ్చేసి 50,759 అబో నేను వచ్చి కాల్ ఆప్షన్ బై చేస్తున్నాను. అది మీరు ఒకసారి చూడండి. ఓన్లీ రేపు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా నేను ట్రేడ్ చేస్తాను. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. లేదు మనకి డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం, అంటే 50,338 ఇది కనుక మనకు బ్రేక్ అయితే మాత్రం నాకు లోవర్ లెవెల్స్ అరౌండ్ 50,000 లెవెల్స్ అయితే రేపు టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. లోవర్ లైన్ విత్ స్టాప్ లాస్ వచ్చేసి 50,759. సో ఎప్పుడైనా మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది అప్ సైడ్ బ్రేక్ అవుతుందా లోవర్ సైడ్ బ్రేక్ అవుతుందా అనేది మనం చూస్తాము. మనకి మార్కెట్ ఈ లెవెల్స్ కనుక మనకి ఓపెన్ అయితే మాత్రం మీరు బ్లైండ్గా ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది మీరు రేపు అప్లై చేయండి ట్రేడర్స్. ఓకే, సో మనకి ఈరోజు నేను ఈ పుట్ ఆప్షన్ సైడ్ కొంత ప్రాఫిట్ అయితే తీసానండి. బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ సైడ్ మనకి జస్ట్ ఇది మీరు ఒకసారి గమనించినట్లయితే ఏ లెవెల్స్ నుంచి ఏ లెవెల్ దాకా ఇది ట్రేడ్ అయింది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ దాకా ట్రేడ్ అయింది అనేది మనము ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. ఇది చూడండి, దగ్గర దగ్గర నియర్ అబౌట్ 190-200 పాయింట్స్ ఒక లాట్ ఉన్నది. 200 పాయింట్స్ ఒక లాట్ ఉన్నది. నియర్ అబౌట్ 1400 దాకా మనకి వెళ్ళటం జరిగింది. సో ఇది ఏంటంటే మనకి అప్పుడు వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ మంత్ ఇలాంటి ట్రేడ్స్ అయితే జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ న్యూస్ బేస్, మనకి ఏంటంటే నెగిటివ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి సో మేజర్లీ పుట్ ఆప్షన్ సైడ్ మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయండి. అది మీరు ఒకసారి గమనించాలి. సో నియర్ టు మనకేంటంటే నియర్ టు ఇప్పుడు ఎంత ఉంది నిఫ్టీ 24,795 కాబట్టి మీరు నియర్ టు ఈ స్ట్రైక్ ప్రైస్ అంటే 24,800 PE అనేది మీరు ఒకసారి యాడ్ చేసుకొని మీరు దాంట్లో ఎలా మూమెంట్ అవుతుంది ఏందనేది మీరు ఒకసారి రేపు మనం ట్రేడ్ అనేది చూద్దాము. ఓకే, సో ఏదైనా మనం రేపు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారమే రేపు ట్రేడ్ చేయబోతున్నాము. మీకు ఆ స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి స్టాక్స్ వచ్చేసి ఆల్ స్టాక్స్ వచ్చేసి మనకు బాగా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఏదన్నా మీకు స్టాక్ ఎంక్వైరీ ఉంటే మాత్రం మన కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.